everyone for joining us here today. The first, to start with, we will lighten the lamps. I request Dr. Setlam Garu and Duraraju Garu, Radhika Setlam Garu and Sharat Garu, please onto the stage, sir. And our chief guest, Sri K.N. Kumar IAS Garu and Sri Mangababu Garu IRS and Sri B. Raghuveer, CMD Prime TV and promoters. Sir, please, we request onto the stage. ఈరోజు ఆలివ్ మిఠాయ్ మరియు ఇండిజిన్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోడక్ట్ లాంచ్ ప్రోగ్రామ్కి మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్సుమాంజలు మరియు స్వాగత సుమాంజలు. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఎంతో బిజీగా ఉండే వాళ్ళందరూ కూడా ఈ రోజున మా మీద ప్రేమతో అభిమానంతో ఇక్కడ రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. మేము పిలవగానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కేఎన్ కుమార్ గారికి మరియు మంగబాబు గారు, అంటే పరిచయం అక్కర్లేని మనుషులు, పేరు చెప్తే చాలన్నమాట, వాళ్ళ ఆటోబయోగ్రఫీ మనకి కళ్ళ ముందు కనిపించిపోతుంది. అటువంటి వ్యక్తులు మంగబాబు గారు మరియు ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి వ్యక్తులు రఘు గారు, మన Prime9 CEO రఘు గారు. వారందరికీ కూడా నా ఆర్థిక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మరింత రంజింపజేయడానికి చక్కటి ముఖ్య అతిథులు వచ్చారు. అలాగే మేము సాయంత్రం నుంచి ఎదురు చూస్తున్నాం 7 గంటల నుంచి ఎవరు వస్తారని. చాలామంది వస్తున్నారు. ఇంకా ఇప్పుడే తాతారావు గారు ఫోన్ చేశారు, ఇంకా కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. ఫోన్లు వస్తున్నాయి, అందరు జాయిన్ అవుతారు. బట్ అంటే సహజంగా ఎండాకాలం కాబట్టి కొద్దిగా లేట్గానే స్టార్ట్ అవుద్ది, లేట్గానే ఎండ్ అవుతుంది. సమయం కొద్దిగా లేట్గా స్టార్ట్ చేసినందుకు ముందు వచ్చిన వాళ్ళకి క్షమాపణలు చెప్తున్నాం. డెఫినెట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి పెద్దగా ఎక్కువగా ఏమి ఉండకపోవచ్చు. చిన్న ప్రోడక్ట్ లాంచింగ్ అది ఉంది. వన్స్ అగైన్ వచ్చిన పేరు చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళ పేరు చెప్పాలి. అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హార్దిక సుస్వాగత సుమాంజలు. థ్యాంక్ యూ అనండి. Thank you very much, sir. Now I request Sri K.N. Kumar Garu and Mangababu Garu and Raghuveer, CMD Prime TV and the promoters onto the stage, sir. Sir, Sri K.N. Kumar Garu onto the stage, sir. Please, sir. Okay, sir, a small change. Now let's have the e-launch of the product. Can we have the assistance of Radhika Setlam Garu? E-launch of the product, sir, by our chief guest, K.N. Kumar Garu, Mangababu Garu and Raghuveer Garu. Present the bouquet to Sri K.N. Kumar Garu. Thank you, Sambhavi. Now I request Rachna.
introduced by Sri K. Kumar Garu, IAS. Your valuable words, sir. K. Kumar, sir. Good evening, everyone. It's really a pleasure for us to ఇవాళ ఈ ప్రోడక్ట్ లాంచింగ్కి మీ అందరికీ ముందు స్వాగతం. మాకు అవకాశాన్ని ఇచ్చిన దొరరాజు గారికి, రంగయ్య గారికి ముందుగా కృతజ్ఞతలు. ఈ ప్రోడక్ట్ గురించి టెక్నికల్గా ఇప్పుడే మేము డిస్కస్ చేసాము. సార్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ బేబీ డైట్. ఐఎమ్ నాట్ అథారిటీ ఆన్ దట్, బట్ అదర్ వన్ బర్త్డే ఐ కెన్ టెల్. దట్ ఈస్ ఎ కాన్సెప్ట్. ఆయన కన్సీవ్ చేసిన కాన్సెప్ట్. నార్మల్లీ నోబడి విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ టాక్ట్ విచ్ దొరరాజు గారు ఈజ్ హ్యావింగ్. మామూలుగా ఎవరో స్వీట్స్ డబ్బాలో పెట్టి వాళ్ళ బ్రాండ్ వేసి ఆ డబ్బాలు అమ్ముతుంటారు. కానీ అకేషన్ తగ్గట్టుగా ఒక బాక్స్ని తయారు చేసి దాన్ని ఆ ప్రోడక్ట్ మార్కెట్ చేయడం అనేది ఆ కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చారు, విచ్ ఈజ్ వెరీ 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 ఇన్నోవేటివ్. అండ్ ఐ మస్ట్ అప్రిషియేట్ దొరాజ్ గారు బిజినెస్ యాక్యుమెన్ ఆన్ దిస్. That is why he is developing and he is growing very fast. And we always wish Doraraj Garu all success in his business in future. And I hope that he will take very very innovative things more than this in future. And thank you very much and for coming. And we all should encourage his product of birthday or occasional products in future also. Thank you so much. Master of Ceremonies, distinguished guests, and also Rangay Garu. Actually, he's been an old friend of mine. So much that, he had even come to Shillong where I worked. And he, along with Bhaskar Garu and a few others, Randaru appudu Shillong vacharu. So they were actually looking for opportunities to establish some businesses in the Northeast. అప్పటి నుంచి నాకు వారు బాగా పరిచయం. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, హీస్ ఆల్సో టెక్నికల్లీ అండ్ అకాడమికల్లీ క్వాలిఫైడ్ ఫర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్. అది ఇంపార్టెంట్ బికాజ్ వీఆర్ డీలింగ్ విత్ అ వెరీ సెన్సిటివ్ అండ్ డెలికేట్ ప్రొడక్ట్ ఫర్ బేబీస్. యాక్చువల్గా మనందరికీ తెలుసు, బేబీస్ ఆర్ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ beings. So while the food needs also undergo change with every 6 months time, in fact actually up to 6 months to the best that I know, Dr. Garu can correct me, 6 months varaku kuda they cannot take solid foods, and they start taking solid foods only after 6th month. So the nutritional requirements of the babies undergo change every 6 months. They keep changing. దానికి తగ్గట్టుగా ఆ డయట్ ప్యాటర్న్స్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద పేరెంట్స్. బట్ మోస్ట్ పేరెంట్స్ బీయింగ్ వెరీ యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్, దే కెనాట్ రియలీ వర్కౌట్ అ ప్రాపర్ మెథడాలజీ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్. ఒకప్పుడు ఏంటంటే మనకి ఒక ఫ్యామిలీ లెగసీలో, జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో దేర్ యూస్ టు బి గ్రాండ్ మదర్స్, దేర్ యూస్ టు బి అ బిగ్ సిస్టమ్. ఆ సిస్టమ్ సపోర్ట్ ఇప్పుడు లేదు, ఎందుకంటే అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీ అయ్యేటప్పటికి ఏంటంటే మదర్ అండ్ ఫాదర్ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ దెర్ ఇస్ నో బడీ టు సపోర్ట్ దెమ్. సో ఈ సిస్టంలో ద నెసెసిటీ ఫార్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫర్ ద బేబీస్ హ్యాస్ బికమ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద అర్లియర్ టైమ్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ that this kind of a baby food has been worked out, which is gluten free. In fact, gluten is one of the principal reasons why diabetes comes to the human beings. మీరు దీన్ని గమనించే ఉంటారు, ఒకప్పుడు మన కల్చర్లో మిల్లెట్స్ యూస్ టు డామినేట్ అవర్ ఫుడ్ సిస్టమ్. మిల్లెట్స్ అంటే రాగులు, తర్వాత జొన్నలు, ఇవన్నీ కూడా దే యూస్ టు బి వెరీ డామినెంట్
మన సిస్టంలో ఈరోజు కూడా రాయలసీమలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ రాగి ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డయట్ సిస్టమ్. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మనకి రైస్ అండ్ వీట్ ఇంట్రడ్యూస్ అవడం వల్ల ఇన్ ద నేమ్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ, దెన్ వాట్ హ్యాపెండ్, gluten rich foods have started coming in. The gluten rich foods are the principal cause behind the diabetes. And in India is emerging diabetes capital of the world. The highest number of diabetics in the world are in India as of today. It's all because of our sedentary life habits. At the same time, we are also eating too much of gluten rich foods. అందుకే glycemic index and gluten are a parameter for determining whether a particular food is diabetes inducing or diabetes reducing. Fortunately, millets are completely free from gluten to great extent. So millet ni mana diet lo include cheyadam anadi chaala important. మనం స్లోగా ఈ రైస్ అండ్ వీట్ డామినెంట్ ఫుడ్స్ అయిపోయి అది అంటే కొన్ని మిత్స్ సర్క్యులేట్ అవుతుంది. ఒక మిత్ ఏంటంటే ఓ డయాబెటీస్ వస్తుందా అయితే ఓ పని చెయ్యి రైస్ తినడం మానేసేసి వీట్ తినంటారు. వీటికి రైస్కి ఏం డిఫరెన్స్ లేదు. అది ఒక సోషల్ మెసేజింగ్ అనమాట. అంటే అది ఎకనామిక్ మెసేజింగ్ మన బ్రెయిన్స్లోకి ఎక్కిపోయి మన అందరం ఏంటంటే మనకి డయాబెటీస్ వస్తుంది, ఏది వచ్చిస్తుంది కాబట్టి మనది మానేసి రైస్ మానేసేసి వీట్ తిందాం. వీటికి రైస్కి ఏం తేడా లేదు. గ్లైసెమిక్ ఇండెక్స్లో కానీ గ్లూటెన్ ప్రెజెన్స్లో కానీ. యాక్చువల్లీ వీట్ ఈజ్ ఆల్సో ద రీజన్ యాజ్ టు వై మోస్ట్ నార్త్ ఇండియన్స్ హ్యావ్ మోర్ డయాబెటీస్ దెన్ మోస్ట్ సౌత్ ఇండియన్స్. చెప్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటివి చాలా చాలా మిత్స్ సర్క్యులేట్ అవుతుంది. కానీ డయాబెటీస్ని కనుక మనం ఫైట్ చేయాలి అంటే వీ మస్ట్ హ్యావ్ మిల్లెట్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ డైట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు లెర్న్ దట్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ హ్యాస్ millet, which is the most valuable component of this thing. So I really admire. I think it's the technical comprehension of Dr. Rangaya which has actually gotten into the production of this particular thing. And I really value that you have done a great service to the children of our country, and this should reach as many people as possible so that slowly we will substitute. బేబీ ఫుడ్లో కూడా వీట్ పెట్టడం అనేది ఎంత తప్పు. బేబీ ఫుడ్లో కూడా వీటే. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ ద బేబీ ఫుడ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ హ్యావ్ వీట్. ఆ వీటిని ఇప్పుడు కంప్లీట్గా సబ్స్టిట్యూట్ చేసి దాంట్లో మిల్లెట్స్ని ఇంక్లూడ్ చేయడం వల్ల వీఆర్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ టు అవర్ ఫెలో కంట్రీ మెన్, ఎస్పెషలీ ద బేబీస్ ఆఫ్ అవర్ కంట్రీ. ఐ థింక్ వీఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ థింగ్. మై కాంప్లిమెంట్స్ టు యూ ఫర్ హ్యావింగ్ డన్ దిస్. ఇంకొక చిన్న స్మాల్ పాయింట్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్. అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. అండ్ వై ఇట్ ఈస్ ద బెస్ట్ మిల్క్? బికాస్ ఆఫ్ కొలెస్ట్రామ్. కొలెస్ట్రామ్ ఇండ్యూసెస్ ఇమ్యూనిటీ. ఇన్ఫ్యాక్ట్ మనం జున్ను పాలను తింటాం. అది ఆవు పుట్టగానే ఆ పాలల్లో చాలా ఇమ్యూనిటీ ఆ బేబీకి కాఫ్కి ఇస్తుంది. ఇప్పుడు నా బొవైన్ కొలెస్ట్రామ్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ డైట్. ఈ బేబీ ఫుడ్లో ఆ ఇమ్యూనిటీ ఇండ్యూసింగ్ కొలెస్ట్రామ్ హ్యాస్ బీన్ యాడెడ్. అంటే ఇప్పుడు మనకి ఇందులో రెండు అడ్వాంటేజెస్ నాకు కనిపించినాయి. నెంబర్ వన్, ఇట్స్ మిల్లెట్ డామినేటెడ్, సో దెర్ విల్ బి నో గ్లూటెన్ ఎట్ ఆల్, గ్లూటెన్ ఫ్రీ. అండ్ నెంబర్ టూ, ఇట్ ఆల్సో హ్యాస్ అ క్వాంటిటీ ఆఫ్ కొలెస్ట్రామ్ విచ్ విల్ ఇండ్యూస్ ఇమ్యూనిటీ ఇన్ ద బేబీస్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ దట్ మన వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళే కాకుండా మీ నెట్వర్క్లో, మీ జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్లో you must see to it that the word reaches, especially ఎవరింట్లోనన్నా పిల్లలు ఉన్నారు, యంగ్ చిల్డ్రన్ ఉన్నప్పుడు మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు దిస్ షుడ్ బి అవర్ గిఫ్ట్ ఐటమ్ ఫర్ ద బేబీ. దట్ విల్ బి అవర్ గ్రేట్ వాల్యూ. రిగార్డింగ్ దొర్రాజ్ గారు, మంగబాబు గారు బాగా చెప్పారు. ఆయన మైండ్ కనుక నేను అర్థం చేసుకోగలిగితే, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు మార్కెటింగ్, దట్ మ్యాన్ ఇస్ ఎ జీనియస్. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు సింగిల్ హ్యాండెడ్లీ హీ హ్యాస్ బ్రాట్ ఆలివ్ ఇన్ టు ద సైకలాజికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ద ఎంటైర్ ఆంధ్ర అండ్ తెలంగాణ, 2 states. This, and I think I want him that he should also go beyond this thing. And ఒక్కొక్కసారి ఆయన స్పీడ్ చూసి నేను ఆశ్చర్యపోతుంటాను, ఏంటి హౌ ఫాస్ట్ హీ ఈస్ వర్కింగ్. In fact, I wanted that he should actually expand even further
should go beyond Andhra Pradesh, beyond Telangana, and he should also go into neighboring states like Karnataka, Tamil Nadu, etc. Because that olive now he is now stuck in the minds of the people. The brand recall of Olive as a sweet company is phenomenal. And I have heard this before, even from complete strangers. Hyderabad వెళ్తున్నారు కదా, ఆలివ్ స్వీట్స్ ఏమన్నా మీరు తీసుకురాగలుగుతారని నన్ను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వేరే వాళ్ళు ఎక్కడ వాళ్ళు కాదు, బయట వాళ్ళు ఎక్కడ. అంటే అది దట్ రికాల్ ఈజ్ ప్రాబబ్లీ బికాస్ ఐ థింక్ I don't know how he has managed. I think it's not that easy to manage this kind of a thing. That's why I consider him as a marketing genius. So he is somebody whom we appreciate, and we want that you should reach higher places. Both of you, I wish you the best that you can do for the states and for the citizens of our country. Thank you very much. Very much for your precious words, sir. గౌరవనీయులు కేఎన్ కుమార్ గారు, గౌరవనీయులు మంగబాబు గారు, గౌరవనీయులు రఘువీర్ గారు అండ్ ఇతర వ్యాపార దిగ్గజాలు, ప్రొఫెషనల్స్ అండ్ ఈ అకేషన్ని దీవించడానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను వందనాలు తెలుపుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా రోజులైంది కలిసి లెట్స్ హ్యావ్ ఎ గ్యాదరింగ్ అని మంగబాబు గారితో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు, సో విల్ హ్యావ్ సమ్ ఈ పెండింగ్ ట్రయల్ లాంచెస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మన ఈరోజు నిజంగానే ప్రైమ్ టీవీ అధినేత చైర్మన్ గారు రఘువీర్ గారు కూడా వచ్చారు. వారిని కూడా ఇండస్ట్రియలిస్ట్తో ఇంటర్ఫేస్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇది సంయుక్తంగా లైక్ వారిని ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుందని చెప్పి నేను మన దొరై గారు కలిసి దీనికి పూనుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను మీ అందరికీ. నేను ఒమాన్ నుంచి వచ్చినప్పుడు ఐ థింక్ నెక్స్ట్ ఇయరే అనుకుంటా మన విజయభాస్కర్ అన్న సార్ అక్కడ ఐ మీన్ మన కేఎన్ కుమార్ గారి గురించి మీకు ఆయన ఒక సివిల్ సర్వెంట్ అనే తెలిసేమో. ఈజ్ మోర్ దాన్ అన్ అగ్రికల్చరల్ స్పెషలిస్ట్. మోస్ట్ ఆఫ్ హిస్ టెన్యూర్ was spent in agriculture production, like let that be fisheries, let that be agriculture. I think ఇప్పుడు కూడా ఆయన అగ్రికల్చర్ కమిషనర్ క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారనుకుంటాను మేఘాలయకి. సో సచ్ ఏ నైస్ టెక్నోక్రాట్ ఆయన, బ్యూరోక్రాట్ కాకుండా కూడా. అండ్ దెన్ ఈరోజు ఎంతమందిని ఆయన మెంటార్ చేస్తున్నారంటే చెప్పడానికి కూడా ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ నంబర్స్. ఇన్ఫ్యాక్ట్ అప్పుడే ఆయన కొద్ది ఇన్నోవేషన్ ఉంది నార్త్ ఈస్ట్లో, మీరు రండి అని చెప్పి ఒక టీమ్ను పిలిపించారు ఆయన. వీఆర్ ది గెస్ట్ ఆఫ్ ది స్టేట్, గవర్నర్స్ గెస్ట్గా వెళ్ళాం మేము. ఇన్ఫ్యాక్ట్ అసలు వీ హ్యాడ్ ఎ వెరీ నైస్ టైం. అండ్ దెన్ అఫ్ కోర్స్ మాకు చాలా విజ్ఞానపరంగా వీ గెయిన్డ్ ఎ లాట్. దెన్ మంగబాబు గారు మీకు అందరికీ తెలుసు, హీఈస్ వెరీ మచ్ బిహైండ్ అస్. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఆయన గురించి దొరబాబు గారు అన్నట్టు ఎవరికి చెప్పక్కర్లేదు మనం. జస్ట్ ఫ్యూ వర్డ్స్. నాకంటే కేఎన్ కుమార్ గారు చాలా బాగా చెప్పారు ఈ ప్రోడక్ట్ గురించి. ది రీజన్ వీ హ్యావెంట్ గాన్ టు ఇన్ఫాంట్ న్యూట్రిషన్ ఈజ్ లిటిల్ క్రిటికల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మాకు అంత పెద్ద R&D ఉంది కానీ నాట్ టు దట్ లెవెల్. సో వాట్ వీ హ్యావ్ చూజన్ ఈజ్ 3 years to 6 years. So how, I mean, like I have seen baby foods across the globe ఏంటి అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ మేము గవర్నమెంట్ తెలంగాణ ఫుడ్స్తో టైప్ చేసుకుందాము, మేము తీసుకొని చేద్దామని చెప్పి అనుకున్న తర్వాత వాళ్ళ ఫార్ములాస్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వనన్నారు. సో ఎట్లా చేయాలి? దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ లైక్ సార్ అన్నట్టు కార్బోహైడ్రేట్స్. చిల్డ్రన్కి కార్బోహైడ్రేట్స్ పెద్ద ఇష్యూ కాదు. దే నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ అఫ్ కోర్స్ వెదర్ ఇట్ ఈస్ కాంప్లెక్స్ ఆర్ సింపుల్ షుగర్స్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ millets is an upcoming grain cereal which has got abundant nutrition. Like ఒక ఫాక్స్టైల్ తీసుకుంటే 12.5% ప్రోటీన్ ఉంటుంది. అట్లాంటి కొర్రలు అంటాం మనం. ఇట్స్ వెరీ గుడ్ దిస్ థింగ్ అండ్ ఆల్ దట్. దాంట్లో ఓకే ఐ లెట్ యూ నో అబౌట్ మిల్లెట్స్ అండ్ ఆల్ దట్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్ అగైన్. సో మేము ఏం చేసామంటే బయోఅవైలబుల్ స్టేజ్లో ఎట్లా బయోఅవైలబుల్ అవుతాయి బాగా పిల్లలకి వాళ్ళ స్టమక్కి ఎట్లా కంపాటబుల్గా చేయొచ్చు అని కొద్ది రీసెర్చ్ చేసి దెన్ వీ ఫౌండ్, ఐ మీన్ ఈ సోకింగ్ టైము, తర్వాత
ఏ లెవెల్లో ఏ మెస్లో దాన్ని గ్రైండ్ చేయాలి, ఆల్ దట్ we standardized, and that's one part. The second part, as sir said, cholesterol. For the first time in the world, I can proudly say, అంటే నేను బోవైన్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చేమో కానీ బట్ నాకు మొదటి నుంచి ఇమ్యునోగ్లోబులిన్స్ దెన్ పోస్ట్ కోవిడ్ ఇమ్యూనిటీ ఇవంతా కూడా మనం చూసిన తర్వాత అఫ్కోర్స్ ఇమ్యూనిటీ మాత్రలు వేసుకుంటే ఇమ్యూనిటీ రాదు, ఇట్ ఈస్ ద లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ ఓన్లీ. సో ఎట్లా చేద్దాము అని అనుకున్నప్పుడు అఫ్కోర్స్ ఫస్ట్ మిల్క్ బోవైన్ కొలెస్ట్రాల్ ఈజ్ బూన్ టు ద ఎర్త్ ఒక విధంగా చెప్పాలంటే. అందుకని మనము జున్ను తింటుంటాము, జున్ను పాలు తాగుతుంటాం, కానీ ఎవరికి తెలియదు. ది థర్డ్ పాయింట్ దట్ వీ అవాయిడెడ్ ఈజ్ ఫోర్టిఫికేషన్. And you know very well, I'm happy that a lot of doctors are there in the group now. Fortification has got a lot of challenges which everybody encounters. One is dosage. How much, some vitamin A for example, how much we have, how much we should take. So this is very fluctuating. So dosage is the biggest problem. So what level we have to fortify into the food, that's one thing. And then dispersal. See, in mixing process, not every company will do in a good job, you know. So ekkado first slot lo vitamin A untadi, tarvata slot lo undadu. So nobody checks, no, which consumer will check that. The third is bioavailability problem also. So people are using chemical food, anni fortify చేసేవన్నీ కూడా chemicals as such today. అన్నీ కూడా కెమికల్సే. సో వెన్ కెమికల్స్ ఆర్ టేకన్, దాంట్లో ఇంటిగ్రిటీ ఏముంటుంది? అంత పిల్లాడికి అంత చిన్న పొట్టకి మనం ఇంత పెద్ద బర్డన్ చేస్తే ఎట్లుంటుంది? సో దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ సెన్సురీ అట్రిబ్యూట్స్, లైక్ అవి వాడిన తర్వాత కొద్దిగా పిల్లలకి చిన్న స్మెల్స్ అవన్నీ వస్తుంటాయి, దే డోంట్ రిలీష్ ప్రాపర్లీ. సో ఈ 4 పాయింట్స్ని తీసుకొని ఇవన్నీ లైక్ నేను చెప్పినట్లు ఈ డైట్ చేసాము. అండ్ ది అదర్ పాయింట్ ఇస్ వెరీ న్యాచురల్, ఆల్ న్యాచురల్. అండ్ డైలీ రిక్వైర్మెంట్ ఏవైతే ఉందో అవన్నీ కూడా నేను న్యాచురల్గా ఇంగ్రీడియంట్స్ నుంచి ప్రోడక్ట్స్కి వచ్చేటట్టు చేశాం. దిస్ ఈజ్ వన్ థింగ్ వీ హ్యావ్ రియలీ స్ట్రగల్డ్. నేను ఐ షుడ్ అప్రిషియేట్ మై టీమ్ ఆల్సో. వాళ్ళని ఎంత సతాయిస్తానో నేను, చిన్న దేంట్లో కాంప్రమైజ్ అవ్వము. అండ్ దెన్ ఇదే కాకుండా వీ హ్యావ్ మామ్ డైట్, వీ హ్యావ్ గ్రాండ్ డైట్. అండ్ దెన్ గ్రాండ్ డైట్కి అఫ్కోర్స్ విల్ కమ్ టు దాట్. K2, B12 and D3 combinationతో we are bringing that particular product. So this is how this product is very unique. ఇప్పుడు జస్ట్ ట్రయల్ లాంచ్ చేస్తున్నాం. కమర్షియల్ లాంచ్కి మనం విల్ హ్యావ్ ఏ బిగ్, సార్ పెద్ద ప్లాన్ ఇచ్చారు. అప్పుడు అంటే ఇప్పుడు నిన్లో ఫంక్షనల్ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం FSSAI గైడ్లైన్స్ ఏంటంటే ఈ ఫంక్షనల్ సప్లిమెంట్స్ అన్నీ కూడా క్లినికల్ స్టడీస్ పోవాలని చెప్పి, పెద్ద మ్యాండేటరీ కాకపోయినా వీ థాట్ ఆఫ్, బికాజ్ వీ వాంట్ టు టేక్ దిస్ టు మెనీ కంట్రీస్ ఆల్సో. సో అది చేసి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఒక 3 months వర్క్ నిన్ ఈజ్ డూయింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ డూయింగ్. అది అయిన తర్వాత విల్ హ్యావ్ కమర్షియల్ లాంచ్ ఆఫ్ ది ప్రోడక్ట్. అండ్ మీకు తెలుసు దీని లెవెల్ ఆఫ్ మార్కెట్. బేబీ ఫుడ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. పెద్ద వాళ్ళతో నెజ్లే అట్లా వాళ్ళతో ఫైట్ చేయాలి మేము. సో అట్లీస్ట్ 0.0001% తీసుకున్న ఇనిషియల్గా దట్ వుడ్ బి $1 billion బిజినెస్. దిస్ ఈజ్ వాట్ మై ఫోకస్ అండ్ ఆల్ దట్. Thank you once again for all you people. I don't talk about malnutrition, that, this and all that, hunger index avanతా ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. బట్ దిస్ ప్రోడక్ట్ ఈ సార్ చెప్పినట్టు ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఇండియా అండ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్, ఈవెన్ ద డెవలపింగ్ కంట్రీస్ ఆల్సో. ఈరోజు నేను $300 కేజీ ఇస్తాను. ఇది టుడే ఒక కేజీ 1500-1600 విత్ సేమ్ ఫార్ములేషన్ అండ్ ఆల్ దట్. So this is one thing that consumer also anta pedda burden lekunda. So with this I thank you very much. And then థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నడుస్తున్న కెమికల్ ఫుడ్ ఈ ప్రపంచంలో ఇలాంటివి మనకు అందుబాటులోకి రావడం అనేది నిజంగా పిల్లలకు కానీ మనకు కానీ పెద్ద వరమనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రీసెర్చ్. వీ కెన్ అండర్స్టాండ్ మీరు ఎంత పెద్ద రీసెర్చ్ ఇన్వెన్షన్స్ చేసి ఉంటారో. వన్స్ అగైన్ I thank you very much, sir. Now I request Sri Duraraju sir, founder and chairman of Olive Mithai shops, for the product introduction, sir. గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజున ఆలివ్ మిఠాయి ఇంతగా ప్రజల్లో మన్నన పొందడానికి
ఇంతమంది నోటిని తీపి చేసే భాగ్యం కలగడానికి నాకు వెన్నంటి నడిపిన సంస్థల్లో ఒకటైన మేక్ థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మేక్ నాకు చాలా హెల్ప్ చేసింది. మన మెంబర్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. అలాగే మన రీసెంట్గా ఐకాన్ మన కేఎన్ కుమార్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఐకాన్ కూడా చాలా హెల్ప్ చేసింది. అంటే ఏదైనా ఒక మంచి ప్రయత్నం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానివ్వండి, వాళ్ళ ఉన్నారన్న ఒక ధైర్యం కానివ్వండి, డెఫినెట్గా అది ఆల్వేస్ నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకపోతే రంగయ్య గారి గురించి తప్పకుండా చెప్పుకోవాలి. కరోనా టైంలో బిజినెస్ లేదు, చాలా కష్టాలు పడుతున్నాం. బిజినెస్లు అన్నీ కూడా చాలా డల్ అయిపోయినాయి. ఆ టైంలో ఏం చేయాలో తోచగా, అంటే ఏదో ఒకటి ఖాళీగా కూర్చునే మనుషులం కాదు కదా, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చాం. అంటే అప్పుడు అందరూ కూడా కషాయాలు తాగేసేవాళ్ళు, తెగ తాగేసేవాళ్ళు. ఇళ్ళల్లో వాళ్ళు మొత్తం అదేంటి అల్లం అని, మిరియాలని, ఇవన్నీ రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉండేవి. ఇవన్నీ అప్పుడు తెగ పాళ్ళు చెప్పేసేవాళ్ళు, టీవీల్లో కానీ పేపర్లో కానీ వేసేసేవాళ్ళు. అవన్నీ తిరగేసి కాచేసి తాగేస్తూ ఉండేవాళ్ళు. కరోనా తగ్గిపోద్దేమో అని మనకు తెలియదు కదా, మనకి ఏదో ఒక ప్రయత్నంలో భాగం అది. ఆ టైంలో ఇదంతా కూడా కష్టంగా ఉండేది. మా ఆవిడని అడిగితే ఓ రోజు కాదు ఇచ్చేది, 2 రోజులు కాదు ఇచ్చేది కాదు. సో ఇదంతా ఏంట్రా బాబు అంటే ప్రాసెస్ అంతా కూడా కష్టంగా ఉంది. ఇన్స్టెంట్గా ఉంటుంది, అందరు తాగుతారనే ఉద్దేశంతో ఎలా చేయాలి ఏంటని రంగయ్య గారిని అడిగినప్పుడు నాకు మంచి సలహాలు ఇచ్చారు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయన దగ్గర ఫార్ములా తీసుకున్నాను. ఆ ప్రోడక్ట్ గోకో అనే ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాం. అంటే గో కరోనా అనే ప్రోడక్ట్ అనమాట. ఇన్స్టెంట్గా ఏంటంటే గ్లాసులో వేడి నీళ్ళు పోసుకుంటే డైరెక్ట్గా తాగేచ్చు. దాంట్లో మళ్ళీ ఫిల్టర్ చేయాల్సింది ఏముండదు, దాంట్లోనే ఫిల్టర్ ఉంటుంది, కింద ఇంగ్రీడియంట్ ఉంటుంది. హాట్ వాటర్ పోసుకొని ఇన్స్టెంట్ తాగొచ్చు అనమాట. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఆ రోజున. ఆ ప్రోడక్ట్కి అంటే ఆ టైంలో ఆ ప్రోడక్ట్కి ఎక్స్ట్రాడినరీ మార్కెటింగ్ వచ్చింది. అంటే నేను ఎంత అమ్మాను అనేది అనవసరం, కానీ ఆ టైంలో కరోనాకి సంబంధించిన ఒక 2-3 రకాల స్వీట్లు తీసుకొచ్చాను, 3-4 రకాల కారాలు తీసుకొచ్చాను, ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాను. డెఫినెట్గా ఇది మార్కెట్లో మంచి వైబ్రేషన్ తీసుకొచ్చింది మాకు గోకో. థ్యాంక్ యూ సార్ రంగయ్య గారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఆ ప్రోడక్ట్ తీసుకురావడంలో నాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే స్వీట్స్లో కూడా ఈ అల్లం అని ఇవన్నీ వేసి అప్పుడు స్వీట్లు తయారు చేసాం. వాటికి కూడా మంచి ఆదరణ వచ్చింది. అంటే కష్టకాలంలో కూడా మార్కెట్లో ఏదో ఒక ఇన్నోవేటివ్తో వెళ్ళడానికి మేము చేసే ప్రయత్నంలో రంగయ్య గారు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆలివ్కి మీరందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్లే. మీరు పాస్ చేసే ఒక గుడ్ వర్డ్, ఒక మంచి మాట, అది ఎప్పుడూ వెళ్తుంది. అలాగే మన యుఎస్లో మన ఆప్తా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆప్తా మీటింగ్ ఎక్కడ జరిగినా కూడా డెఫినెట్గా మన స్వీట్సే రికమెండ్ చేస్తున్నారు. అందరికీ కస్టమైజ్ చేసి పంపిస్తున్నాం. కస్టమైజేషన్లో స్పెషలైజేషన్ అనేది ఆలివ్ మిఠాయిస్ స్పెషలైజేషన్. మార్కెట్లో ఎవ్వరూ లేని టైంలో మేము ఈ కస్టమైజేషన్ అనేది స్టార్ట్ చేసాం. సింగిల్ నెంబర్కి కూడా బాక్స్ వేసి మేము గిఫ్టింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అని చెప్పలేను, కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కస్టమైజేషన్ బాక్స్లో ఆలివ్ ఈజ్ ద నెంబర్ 1, నో డౌట్. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే ఆలివ్ ఎక్స్ప్రెషన్స్ అనే ఒక సిరీస్ తీసుకొచ్చాం. ఇది ఎందుకు తీసుకొచ్చాను, నమస్తేనండి చూడండి తాతారా గారు. ఓకే, ఆలివ్ ఎక్స్ప్రెషన్స్ అనే సిరీస్ ఎందుకు తీసుకొచ్చామంటే చిన్నప్పుడు మేము చాలా కష్టపడేవాళ్ళం. మన ఎక్స్ప్రెషన్స్ని ఎవరికైనా చెప్పాలంటే మేము చాలా కష్టపడేవాళ్ళం. దాంట్లో మేము ఇష్టంగా నేను నా సొంతంగా గ్రీటింగ్ కార్డులు తయారు చేసేవాడిని. అంటే చిన్నప్పటి నుంచి డిజార్డర్ ఉందన్నమాట. గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేశాను. ఎవరికన్నా ఫ్రెండ్స్ గారికి ఎవరికన్నా కావాలంటే నా దగ్గర వచ్చి తయారు చేయించుకునేవాళ్ళు గ్రీటింగ్ కార్డు. అప్పట్లో ఏంటంటే ఎక్కడో ఆర్చెస్ అనేది ఉంటే అది గొప్ప అన్నమాట. సిటీలోకి వెళ్తే కాసేపు వెళ్ళి చూసేసి వచ్చేసేవాళ్ళం. కొనగలిగే స్తోమత కూడా ఉండేది కాదు అప్పుడు. సో కాస్ట్లీగా ఉండేవి. ఊర్లలో ఆర్చెస్ ఎక్కడ దొరుకుతుందండి, మా ఊర్లో ఏం దొరుకుతుందండి. సో ఈ గ్రీటింగ్ కార్డ్స్ అలా తయారు చేసిన ఆ ఎక్స్ప్రెషన్స్ అంటే డిఫరెంట్
ఎవరికన్నా సారీ చెప్పాలంటే నోట్తో చెప్పలేనప్పుడు మా స్వీట్ డబ్బా మాట్లాడుతుంది. ఒకరికి ఎవరికైనా హ్యాపీ బర్త్డే అని చెప్పాలంటే మా డబ్బా మాట్లాడుతుంది. అలాగే ఇంకెవరికైనా కంగ్రాలేషన్స్, అకేషన్స్, అనేక అకేషన్స్ ఉంటాయి. కంగ్రాలేషన్స్ చెప్పాలంటే మన బాక్స్ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ, మీకు ఎవరో ఏదో పెద్ద హెల్ప్ చేసి ఉంటారు, థ్యాంక్ యూ అని చెప్తే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారనుకుంటే మా బాక్స్ మాట్లాడుతుంది. అట్లా మీ యొక్క అన్ని ఎక్స్ప్రెషన్స్, సారీ, ఇంట్లో పొద్దున్నే దెబ్బలాట వచ్చారు ఇంటి ఆవిడతో, సాయంత్రం వెళ్ళేటప్పుడు మా డబ్బా పట్టుకెళ్ళండి, ఓకే సారీ అని మా డబ్బా మాట్లాడుతుంది. మీరు చెప్పొద్దు, మీకు మొహమాటం, మీకు ఇగో, మా డబ్బా మాట్లాడుతుంది. సో అనేక సందర్భాల్లో అనేక విషయాల్ని తెలియజెప్పడం కోసం లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్తో మేము వచ్చాం. కస్టమైజ్డ్ ఎక్స్ప్రెషన్స్, బాబు పుట్టితే కంగ్రాచులేషన్స్ అని బాయ్ అని, గర్ల్ అయితే గర్ల్ చైల్డ్ అని, ఇట్లా అన్ని ఎక్స్ప్రెషన్స్ తీసుకొస్తున్నాం. దాదాపు ఒక 35 నుంచి 40 ఎక్స్ప్రెషన్స్ తీసుకొస్తాం. దాంట్లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ పెంచుతాం. సో మీరు ఇంకేం మాట్లాడద్దు, రేపటి నుంచి మా మిఠాయిలతో మాట్లాడించండి. ఓకే, థ్యాంక్ యూ అనండాల్. అసలు ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏంటంటే అందరిని ఒకసారి చూసినట్టు ఉంటుందని. సో అందరినీ చూడడం, కలవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్కి, మీ అందరి విషెస్కి పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండాల్. Now I invite Dr. PLN Patel Garu, cardiologist at Srikara Hospital, to give his valuable message on the importance of nutrition in the cardiac health. అందరికీ నమస్తే. అన్న 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 అందరికీ నమస్తే. నేను ఒబేస్గా ఉన్నాను, న్యూట్రిషన్ గురించి నేను చెబితే, బట్ యాజ్ ఎ డాక్టర్ daily when we interact with our patients, particularly cardiometabolic. I specialize in metabolic syndrome, especially hypertension, diabetes, dyslipidemia are the core things which we deal on day-to-day basis. Foremost thing about nutrition is the first thing we suggest them to eat in time. Second thing is eat in small quantities in multiple times. And I don't have much knowledge about the ingredients that goes into making nutrient foods, supplements. But I take this stage to congratulate Setlam Rangayanna garu, Durrajanna garu for launching this novel innovative product. And one way we can percolate the essence is by inviting us all to visit your facility, so that the R&D which you have done, how this product goes into making will be even more impressive ani I would like to suggest. Thank you so much for inviting us to this prestigious event. Thank you, madam. Now I invite Dr. Chennamasetti Vijay Kumar Garu, senior pulmonologist, to give his valuable message on the importance of nutrition and the post-COVID on the immunity. Thank you, Anna. Thanks both of you, Anna. Okay. First of all, both the concepts are really excellent. Really appreciate from bottom of my heart. So to bringing this a unique thing, అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు ఎక్స్ప్రెషన్స్, అన్న ఎంత చక్కగా చెప్పాడంటే దుర్రాజన్న, ఓకే ఏదన్నా సరే నీకు కష్టం ఉన్నా, బాధ ఉన్నా, నొప్పి ఉన్నా, ఓకే నిద్ర వచ్చినా, నిద్ర రాకపోయినా, ఏదొచ్చినా ఎవ్రీ యాక్టివిటీతో మా ఎక్స్ప్రెషన్స్ యూస్ చేస్తున్నారన్న. అన్న ఇట్ వాస్ ఎక్సలెంట్. తప్పకుండా మేమందరూ ఓలీవ్ స్వీట్స్ని చక్కగా యూస్ చేసుకుంటాం. అండ్ దిస్ ఇస్ ఏ ఇంపార్టెంట్ టేక్ హోమ్ మెసేజ్.
మార్నింగ్ కొట్లాడున్నా లేకపోతే మధ్యాహ్నం ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మేడంతో, ఓకే తప్పకుండా మీ స్వీట్ తీసుకెళ్ళిపోయినా అంటే సరిపోతుంది. గుడ్. అండ్ కమింగ్ టు ఎక్సలెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ ఫ్రమ్ రంగయ్యన. సో నాకు తెలిసినంత వరకు అండి, ఓకే ఫస్ట్ 1 ఇయర్లో బ్రెయిన్ డెవలప్మెంట్ మ్యాక్సిమం ఉంటుంది. దాని తర్వాత 2 ఇయర్స్ వరకు ఏదైతే గ్రోత్ వస్తుందో బ్రెయిన్ సైజ్, ఆ సైజ్ అడల్ట్లో కూడా అదే సైజ్ ఉంటుంది. ఈ టైంలో మనం ఏమేమి చేస్తామో అంటే ఇట్ కెన్ బి మన హ్యాబిట్స్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, there's enough literature. ఒక బేబీ ఒక ఫాదర్ ఇఫ్ ఈజ్ అ స్మోకర్ అని అనుకోండి, అండ్ ఆ ప్యాసివ్ స్మోకింగ్ కూడా బేబీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అంటారు. సో ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళు పెద్ద అయిన తర్వాత స్మోక్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలానే టు మై బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్, మిల్లెట్స్ యాజ్ ఎ బేబీ డైట్ ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ అమేజింగ్ కాన్సెప్ట్. ఫస్ట్ టైం ఏమో నాకు తెలీదు, బట్ అగైన్ చిన్నప్పటి నుండే మనం మిల్లెట్స్ కానీ అలవాటు చేసినట్లయితే పెద్దయినప్పుడు ప్రాబబ్లీ ఓకే పిల్లలు మిల్లెట్స్కి కంటిన్యూ చేయడానికి అలవాటు ఉంటుంది, అలవాటు అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ ఏ కుడోస్ టు యువర్ కాన్సెప్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇలానే ఇంకా చాలా యూనిక్ ప్రోడక్ట్స్, వైఫ్ డైట్ అని, ఓకే ఎనిమీ డైట్ అని, అలాగే నిన్న ఒక వాట్సాప్ వీడియో చూస్తున్నాను అనమాట. వాట్సాప్ వీడియోలో ఏంటంటే ఒక రిమోట్ పెట్టుకున్నాడు, రిమోట్ ఇలా ప్రెస్ చేస్తాడు, వైఫ్ని రివైండ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాడు, వైఫ్ ఫాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇంకొక బటన్ నొక్కితే వైఫ్ మ్యూట్ అయిపోతుంది. అలాగా మీరు కూడా యూనిక్గా ఓకే మా వైఫ్ కంట్రోలింగ్ డైట్ అని ఉంటే కూడా ప్లీజ్ ఇంట్రడ్యూస్ చేయండి. ఇట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ అన్న. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Thank you, sir. Now I invite Dr. Setlam Rangaya Garu for the vote of thanks and the closing remarks. ఇట్స్ బాగా టైం అయిపోయింది, ఎందుకంటే క్లబ్ కూడా 10:30, 10:45. వీ హ్యావ్ మచ్ మోర్ టు డూ ఆఫ్టర్ దిస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ గ్రేస్డ్ దిస్ అకేషన్. నౌ దీని తర్వాత ఐ థింక్ ఒక 15-20 minutes సెషన్ మంగబాబు గారు తీసుకుంటారు. యాజ్ ఐ మెన్షన్డ్ ఇన్ మై టాక్, the main, I mean one of the important this thing, making some interface with the Prime TV chairman with the industrialists. In fact, as you all know, how they have been working for us. The well-known fact, నేను చెప్పక్కర్లేదు. Let that be people of our group, let that be the leaders of the group, whatever, వారు ఇన్ఫ్యాక్ట్ వారి సిఇఓ గారు కూడా ఉన్నారు, రఘువీర్ గారు సిఇఓ గారు కూడా, వెంకటేశ్వర గారు. ఆయన ది వే ఈ పర్స్యూస్ విత్ పీపుల్ అండ్ ఆల్ దట్, ఈ ఒక్క పార్ట్ని వాళ్ళు ఎందుకో నెగ్లెక్ట్ చేశారు, ఇండస్ట్రియలిస్ట్ని. సో దట్స్ వేర్ వెన్ వీ ఇంటరాక్టెడ్. సో ఈ పార్ట్ ఎందుకో, సో వెన్ వీ మెట్ ఇన్ఫార్మల్లీ వీ సెడ్ సార్ దిస్ ఈజ్ హౌ అండ్ ఆల్ దట్. వీ ఎక్స్పెక్టెడ్ లాట్ ఆఫ్ పీపుల్ టుడే, బట్ బికాస్ ఆఫ్ కొన్ని వైజాగ్లో చాలామందికి లాంచ్ పూజలు ఉన్నాయి, దానివల్ల ఐ థింక్ ఎండలు కూడా